హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షరారుష్క ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పకోడీని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ హీట్ చేసి ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా ఆనియన్స్ను ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆనియన్స్ విడివిడిగా వస్తాయి. 1/2 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేయాలి. 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పిండిని బాగా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. 1 పించు బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. పకోడీ పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పకోడీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా మనం తయారు చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా 5 మినిట్స్లో వేడివేడి పకోడీని ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.